నమస్తే, వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో భయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చిన భయ్. వీడియో చిన్నగానే ఉంటుంది, లాస్ట్ దాకా అండ్ ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దాం. సో భయ్ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆహాల హరం హర సుధీర్ బాబు గారిది హరం హర ఉంది కదా, ఈ మూవీకి వచ్చేసరికి అయితే జూలై 11న రిలీజ్ అవుతుంది అనేసి అయితే ఆహాల్ వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్లో కూడా అప్డేట్ కూడా చేసారు అనమాట. అవి ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా చూడండి, పర్లేదు డీసెంట్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ కూడా చూసుకుంటే అదే ఆహాల ఇంతకుముందుకే రిలీజ్ అయింది, అది ఆరంభం అనే మూవీ ఉందిగా, ఇది ఆల్రెడీ ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉంది. కానీ ఈ మూవీ వచ్చేసరికి అయితే జూలై 11న ఈ మూవీ ఆహాల రిలీజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇట్లా ఆహా సబ్స్క్రిప్షన్ ఉంటే ఇట్లా ఈ మూవీ మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆహాలనే మీకు జిలేబీ అనే మూవీ ఉంది, ఇది 13th జూలై రోజున ఆహాల రిలీజ్ అవుతుంది అనమాట. తర్వాత ఇంకొక మూవీ కూడా ఉంది, ఆహాలనే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మాత్రము అది ఫహద్ ఫాసిల్ ఉన్నాడు కదా, మన పుష్ప విలన్ ఉన్నాడు కదా, అతను హీరోగా యాక్టింగ్ చేసిన ధూమం అనే మూవీ జూలై 11th రోజున మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాల్ అవైలబుల్ ఉంది. ఈ మూవీని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, బాగానే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే విజయ్ సేతుపతి గారిది మహారాజా మూవీ ఉంది కాబట్టి ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్లో 12th జూలై నుంచి అవైలబుల్ ఉందన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చిన, అది కూడా ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ మూవీ చూసుకుంటే వైల్డ్ పంజాబ్ అనే మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో 10th జూలైకి అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. ఈ మూవీకి సంబంధించిన అప్కమింగ్లో రివ్యూ ఇచ్చేది ఉంది, రివ్యూ త్వరలోనే వస్తుంది. కొంచెం కామెడీ అండ్ ట్రైలర్ ఇష్టంగా అయితే కామెడీ ఉంది, మరి అడల్ట్ కామెడీ అయితే ఉంది నేను చూసిన కాడికి. సో చూద్దాం మూవీ ఏంది, ఎవరు చూస్తే బాగుంటుంది. సపరేట్గా అప్డేట్ వీడియో అయితే తీసుకొస్తాం, రివ్యూ వీడియో వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మూవీ చూసుకుంటే కాకుడా అనే మూవీ ఉంది, ఇది ZEE5లో అవైలబుల్ ఉందన్నమాట. హిందీ మూవీ ఇది, కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది నాకైతే. సో దీనికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే అన్నీ కూడా వెబ్ సిరీస్లు అనమాట, ఇక్కడ నుంచి అన్నీ కూడా లైన్గా ఉన్నాయి. ఫస్ట్ వెబ్ సిరీస్ చూసుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో కమాండర్ కరణ్ సక్సేనా మీద ఇక్కడ తీసుకొచ్చిరన్నమాట భయ్. సో ఇక్కడ టెర్రరిస్ట్ల మీద వీటి మీద అయితే బాగా అనిపించింది నాకైతే. ఆల్రెడీ 2-3 ఎపిసోడ్లు అయితే వచ్చేసినాయి, 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట నేను చెక్ చేసినప్పుడే. సో సపరేట్గా ఒక వీడియో అయితే తీసుకొస్తాను, ఇంట్రెస్టింగ్ అవుతుంది భయ్. అండ్ దాని తర్వాత భయ్ మచ్చబెట్టడం అనుకోవచ్చు, ఏదైతే షో టైమ్ వెబ్ సిరీస్ ఉంది కదా, ఇది మూవీస్ క్రియేట్ చేసే స్టూడియో హౌసెస్ మీద వెబ్ సిరీస్ తీసారు కదా, దానికి సీజన్ 1కి పార్ట్ 1 ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు పార్ట్ 2 వచ్చింది. సీజన్ 1కి పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఎందుకు తీస్తారు, ఇంకా 4-5 ఎపిసోడ్లకి ఒకటేసారి ఇచ్చేసి అయిపోతుంది. కానీ ఇప్పుడైతే పార్ట్ 2 కూడా ఇచ్చేసారు అన్నమాట. సో ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే ఇట్లా ఈ పార్ట్ 2 కూడా చూసేసేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రము సోనీ లివ్ల 36 days అనే ఒక వెబ్ సిరీస్ ఉంది. 12th జూలై నుంచి అయితే సిరీస్ స్టార్ట్ అయిపోతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది, హారర్ లాగా అయితే కనిపిస్తుంది నాకు, పోస్టర్స్ అవన్నీ కూడా చూసుకుంటే. కానీ ఇక్కడ ట్యాగ్ మాత్రం థ్రిల్లర్ మిస్టరీ అని ఉంది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. సో చూద్దాము. నేను ఈ వీక్ అయితే చాలా వచ్చినాయి భయ్, అన్నీ కవర్ చేయాలంటే టైం అయితే పడుతుంది. అండ్ రివ్యూస్కి అయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది భయ్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే జియో సినిమాస్లో వాళ్ళది ఒరిజినల్ సిరీస్ పిల్ అని ఒక సిరీస్ అయితే వస్తుంది. ఇక్కడ కొంచెం ఈ డ్రామా యూఎస్ సర్టిఫికేషన్తో పాటు 16+ పాటు వస్తుంది ఇది. అండ్ ఒకవేళ కొద్దిగా ఇట్లా చూస్తాను, జూలై 12th రోజున అయితే ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇవి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్. ఎలా అనిపించింది భయ్? ఈ వీక్ అయితే ఫుల్లీ లోడెడ్ ఉంది కదా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి భయ్. అండ్ ఈ వీడియోకి అయితే భయ్, నెక్స్ట్ వేళ కలుసుకుందాం.